నేను మీ దుర్గా. ఈ రోజు మన ఛానల్లో ఈ వీడియో అనేది చాలా ప్రత్యేకమైనదండి. ఒక మనిషిని మార్చగలిగే శక్తి సాహిత్యానికి ఉందండి. అలాంటి మంచి సాహిత్యాన్ని అందించినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి హోమ్ టూర్ అయితే చేసామండి. సీతారామ శాస్త్రి గారు అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి అండి. ఆయనది అనకాపల్లి అండి. అయితే 1986లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సినిమా సిరివెన్నెల. ఈ సినిమాలో ఒక పాట విధాత తలుపున అనే ఒక పాట, ఆ పాట తర్వాత నుంచి ఆయనకి ఇంటి పేరు అయిపోయిందండి సినిమా పేరు. ఆయన అప్పటి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని పిలవడం జరుగుతుంది. సీతారామ శాస్త్రి గారి పాటలకు గాను చాలా మంచి అవార్డ్స్ కూడా వచ్చాయండి. ఇక సీతారామ శాస్త్రి గారు చిన్నప్పుడు అనకాపల్లిలో గాంధీనగర్ లో ఉండేవారంట. అయితే దాని తర్వాత ఎక్కువగా వాళ్ళ తమ్ముడు గారి ఇల్లు, అదేవిధంగా సత్యారావు మాస్టర్ గారి ఇంటి దగ్గర ఎక్కువగా ఆయన గడిపేవారు అనేసి ఈ ఊరిలో అయితే చెప్పడం జరిగిందండి. ఇంకా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్ కూడా ఈ ఇంటి దగ్గరే ఉండేవారంటండి చిన్నప్పుడు. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వాళ్ళ తమ్ముడు గారు అమ్మాయేనండి త్రివిక్రమ్ గారి వాళ్ళ భార్య. చిన్నతనంలో ఆమె కూడా ఇక్కడ ఉండేవారని చాలా మంది అయితే చెప్పారండి. కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఉద్యోగరీత్యా ఆమె వాళ్ళతో ఎక్కువగా ఉండేవారంటండి. ఇది హౌస్ కిందనండి. కిందనైతే మనకి ముందు ఒక గది వచ్చింది. ప్రజెంట్ అయితే దీన్ని వీళ్ళు కిరాణా అంటే మన షాప్ ఉంటుంది, షాప్ యూజ్ చేశారు. కింద మొత్తం ప్లెయిన్ గానే ఉంది. మనం అయితే పైకి వెళ్దాం. పైన అయితే హౌస్ ఉంది, వాళ్ళ పిన్ని గారు కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. పైకి అయితే వెళ్దాం. ఇదేనండి శాస్త్రి గారి హౌస్. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. వాళ్ళ పిన్ని గారు ఉన్నారండి. అంటే శాస్త్రి గారు ఎప్పుడు వచ్చినా వాళ్ళ తమ్ముడి గారు ఇల్లు అంటది. వాళ్ళ తమ్ముడి గారి ఇంటి దగ్గర, లేకపోతే వాళ్ళ గురువు గారు ఉన్నారు వేల్పుల వీధి అని, ఆ వీధిలో అయితే అక్కడ లేకపోతే ఇక్కడ ఉండేవారు అనకాపల్లిలో. సో ముందు వాళ్ళ పిన్ని గారి హౌస్ అయితే చూద్దాం, మనం లోపలికి వెళ్దాం. మీరు స్వయంగా అక్క కొనుక్కుంటారు. మీ అక్క గారు అబ్బాయి అండి. వాళ్ళ అమ్మగారు మీరు అక్క చెల్లెలు. ఓకే అండి. ఈ ఇంట్లోనే ఉండేవారండి ఆయన? కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ కొన్నాడేమో తాడేపల్లిగూడలో ఉన్నాడు, కొన్నాడు రాజమండ్రిలో ఉన్నాడు. సొంత ఇల్లు అయితే ఇదేనండి. ఆయన ఫోటోస్ వాడిదిగా అది ఇల్లు, వాడి తమ్ముడిది. వాళ్ళ తమ్ముడు హౌస్ అది. కానీ ఇక్కడ ఉండేవారు. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారండి ఇక్కడ నుంచి. చెన్నై వెళ్ళాడు, కొన్నాళ్ళు చెన్నైలో ఉన్నాడు. చెన్నైలో కొన్నాడు. మరి వేల్పుల వీధిలో ఉండేవారు అనేసి అంటున్నారు. సత్యారావు మాస్టర్ అని అక్కడ వేల్పుల వీధిలో ఉంటారు. ఆయన వాళ్ళకి కుటుంబానికి బాగా ఫ్రెండ్. ఫ్యామిలీ ఫ్రెండ్ అండి బాగా. అంటే మా బావగారు అయినా బాగా ఫ్రెండ్ ఉండేవారు. ఆయన దాంతో వీడికి అలా అయ్యారు. ఆయన చిన్నప్పటి నుంచి అక్కడ ఉండేవారండి. బాల్యం అంతా అనకాపల్లి పడది, ఒక అనకాపల్లేనండి. కొన్నాళ్ళేమో మా బావగారు ఉన్నప్పుడు కాకినాడలో ఉన్నారు. కొన్నాళ్ళు తర్వాత వాడికి జాబ్ వచ్చాక కొన్నాళ్ళు తాడేపల్లి కూడా ఉన్నాడు, కొన్నాళ్ళు రాజమండ్రిలో ఉన్నాడు. జాబ్ చేసేవారండి ఆయన. టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో చేసేవాడు ఫస్ట్ లో. ఆ తర్వాత జాబ్ మానేసి ఇంకా ఇది మీద ఇంట్రెస్ట్ తో దాంట్లోకి వెళ్ళారండి. అంటే ఎవరైనా రెఫరెన్స్ ఉందండి? కె విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్ అంటే ఫ్రెండ్ అండి, అంటే బంధువులు అదినా లేకపోతే? ఆయన ఫ్రెండ్ ఏం కాదు, ఆయన వీడికి ఏళ్ళు రాసేవాడు. వీడు ఆయన తీసుకెళ్ళాడు, చెన్నై తీసుకెళ్ళారండి కె విశ్వనాథ్ గారు. ఆయన రాసిన ఏమైనా బుక్స్ కానీ ఏమైనా ఇప్పుడు ఉన్నాయండి మీ దగ్గర? ఆయన రాసిన ఏవైనా వాడు రాసిన పాటలు కానీ ఏవైనానండి? పుస్తకం ఆయన రైటింగ్ ఎలా ఉంటుందో చూడటం కోసం. ఆయన చేతితో రాసిందండి. ఇది ఎవరు రాశారండి? ఇది అప్పుడు వాడు పోయినప్పుడు ఈ పుస్తకాలు పంచిపెట్టారండి. ఇది ఆయన రాసేది కాదు అంటే వాడు రాసిన పాటలు అవిను పంచిపెట్టారు. ఈ పంచిపెట్టారండి ఆయన రాసిన పాటలు. ఇంకా ఆయన ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయండి? ఈ ఫొటోస్ ఇక్కడ వాడు భార్యాభర్తలు ఉన్నారు. అతని భార్య, వాళ్ళ భార్య. మీ ఫ్యామిలీ ఫొటోస్ ఏమీ లేవండి ఇక్కడ? మీరు తీపించుకున్నావు కానీ లేదండి, ఇక్కడ ఏమి లేవు. అవేం లేవండి. ఈ గదిలోనే ఉండాలన్నమ్మా వచ్చి ఆయన ఎప్పుడు ఉన్నానే? వచ్చేవాడు, కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయేవాడు. ఇక్కడ ఉండే ఇక్కడే కాదు. అంటే ఏమైనా రాసుకోవడం అది ఇక్కడే రాసుకునేవారా, బయట ఎక్కడైనా రాసుకునేవారా? ఇక్కడే రాసేవాడు. ఇక్కడే రాసేవారా?
మా బావగారేమో సడన్ గా పోయారు. ఆయన హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా పోయారు. బాధ్యత ఏమో వీడి మీద పడిపోయింది. ఇద్దరు అప్పచెల్లులు, ముగ్గురు తమ్ముళ్ళు, తర్వాత పైకి వచ్చాడు. అప్పుడు ఎంత ఇచ్చేవారు? 600 ఇచ్చేవారు వాడికి, అంతే. 600 స్టార్టింగ్, 600 జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయ్యాడు వాడు. అలాగా అయితే అక్కడ ఆల్రెడీ చెప్తున్నారమ్మా, ఆయన స్టార్టింగ్ లో అయితే చాలా ఇబ్బంది పడేవారు ఇండస్ట్రీకి వెళ్ళక ముందు. కాకపోతే వెళ్ళడం కోసమే ఎక్కువగా ఆయన దాని మీద ఫోకస్ పెట్టి ఉద్యోగం గానీ అన్ని వదిలేసి ఇంక దాని మీద ఉన్నారనేసి అంటున్నారు. అది నిజంగా చిన్నప్పటి నుంచి వాడికి గేయాలు రాయడం అంటే బాగా ఇష్టం. అవి రాస్తూ ఉండేవాడు వాడు ఇప్పుడు కూడా. ఆ గేయాలు రాయడంతో కె విశ్వనాథ్ గారు ఆయనకు తెలిసిందనమాట. ఆయన తీసుకెళ్ళాడు. ఆయన కె విశ్వనాథ్ గారి ద్వారా ఇండస్ట్రీకి వెళ్ళాడు. కె విశ్వనాథ్ ద్వారా వెళ్ళాడు ఆయన. కానీ మీరంతా ఫస్ట్ టైం ఆయన పాడిన పాట ఒక సినిమాలో వస్తుందని తెలిసేసరికి మీరు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుంటారు కదండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏంటంటే మన సైడ్ మనవాడు ఒక ఉండాలి, అంత గొప్పవాడు ఉండాలని మన ఫీలింగే ఉండదు మాకు. అదే నిజంగా చాలా అరుదుగా ఉంటారండి అలాంటి వాళ్ళు. అవును. ఎందుకంటే అందరూ వేరు, ఆ పాటలు రాసే వాళ్ళు వేరు. ఆ పాటలు రాసేలోనే మళ్ళీ మంచి మంచి పాటలు రాసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మన ఈయనొకరు. అవును. మనం అయితే శాస్త్రి గారితో ఆయన ఇక్కడ అనకాపల్లిలో ఉన్నప్పుడు చాలా బాగా ఆయన ఇంటి ముందే ఇల్లండి. వీళ్ళు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒకసారి ఈయన్ని కూడా అడుగుతాం మనం. అన్న, ఆయన ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడే విధానం అంటే జనాలతో ఇండస్ట్రీకి వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఎలా ఉండేది? అంజనగర్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు తీసుకున్నారు. ఇల్లు తీసుకున్న నుంచి ఇక్కడ పాటలు మేడ మీద పాటలు రాయడం, ఓపెన్ ప్లేస్ లో కూర్చొని పాటలు రాయడం, ఆయనే బాణీలు కట్టుకోవడం, ఎలా చేయడం అనేది బాణీలు కట్టుకోవడం ఆయన పాడేవాడు. చాలా పెద్దగా బిగ్గరగా పాడేవాడు. అంటే మీకేమన్నా ట్రైల్ చెప్పేవారా? వింటుండేవాడు అనమాట పాటలు. అది గట్టిగా పాడేవాడు. నైట్ టైం ఎక్కువ పాడేవాడు. డే టైం అసలు కనిపించేవాడు కదా మనిషి. నైట్ టైం మట్టికి చాలా బిగ్గరగా కుర్చీలు ఓపెన్ ప్లేస్ లో, మేడ మీద ఓపెన్ ప్లేస్ లో కుర్చీలు వేసుకుని కూర్చొని అలా బ్రదర్స్ వాళ్ళందరూ కలిపి ఈయన పాడుతుంటే వాళ్ళు అలా వింటుంటే మేము కూడా కింద కూర్చొని వినేవాళ్ళం అనమాట పాటలు. ఎక్కువ జనాలతో టచ్ తక్కువ, ఆయనకి తక్కువ. బాటలు వెళ్ళేవాళ్ళు చాలా పర్సనల్ గా మాట్లాడేవాడు. వీళ్ళ తర్వాత సినీ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు మొత్తం వీళ్ళ వైపు పలకరించే వ్యక్తి. ఒకరి వెళ్ళా చాలా రెస్పాండ్ అయ్యి ఎవరిని చూసినా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అంత ముందు తక్కువ ఉంది. చాలా సినీ ఫీల్డ్కి వెళ్ళిన రిలేషన్ బాగా మెయింటైన్ చేసి పిలిచి మరీ మాట్లాడి, అంటే అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఎవరిని వదులుకోకుండా రిలేషన్ మెయింటైన్ చేశారు. అప్పుడప్పుడు ఎక్కువ రేరుగా వచ్చారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా కూడా మేడ మీద కూర్చొని లైక్ కిందకి వచ్చిన మాట్లాడడం, అందరినీ పిలిచి మాట్లాడడం ఇటువంటి చేస్తుంటారు. మా అబ్బాయి మా అమ్మాయిలతో కూడా చాలా చనువుగా ఉండేవారు. ఇప్పటికీ వస్తారండి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇప్పుడు ఏ బిల్డింగ్ అయితే ఉందో ఆయన గదిలో అయితే అక్కడ బిల్డింగ్ అయితే మోడిఫై చేయలేదు. అప్పటి నుంచి ఆయన ఉన్నప్పుడు అలా ఉందో అదే సేమ్ బిల్డింగ్ ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. తమ్ముడు గారు బిల్డింగ్ మట్టి తమ్ముడు గారి పేరు ఉంది, కానీ ఆయన ఎక్కువ మెయింటైన్ చేస్తారు. ఆయనే ఉండేవారు. మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళే ఉండేవారు. ఉన్న గర్వం మాత్రం లేదండి బాబాలు ఎవరికి, కానీ ఎంత అభిమానంగా మాట్లాడతారు. చాలా బాగా వాళ్ళ పిల్లలు గాని చక్కగా వచ్చి మాకు ఆ పెళ్లిలోని ఫోటోలు అయ్యి తీయించుకుంటే చక్కగా తీసారు. చాలా బాగా, అంత బాగా మాట్లాడతారు అని అనుకోలేదు అసలు నేనైతే. మొన్న లాస్ట్ చిన్నతమ్ముడు వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయింది ఇక్కడ అనకాపల్లిలోనే. అప్పుడు వీళ్ళందరూ మేము వచ్చారు. మన చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో అయితే వీళ్ళందరూ వచ్చారు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వాళ్ళ మదరు ఆవిడైతే వాళ్ళ తమ్ముడు కూతురు అనమాట.
ఎవరి తమ్ముడు ఇప్పుడు? సీతారామ శాస్త్రి గారు వాళ్ళ తమ్ముడు కూతురు. ఈయన తమ్ముడు కూతురు త్రివిక్రమ్ గారు. ఆవిడంత అభిమానంగా మాట్లాడారు, చాలా ఇదిగా. చాలా మంచి వాళ్ళు బాబు ఫ్యామిలీ మొత్తం. అయితే వరదల్లోనైతే వీళ్ళకి నీళ్ళై దొరకకపోతే 90లో వరదలు వస్తున్న మటుకి మమ్మల్ని బాగా సేవ్ చేస్తారు. ఫుడ్ విషయంలో కానీ వాటర్ పెట్టడం, ఫుడ్ పెట్టడం. ఎందుకంటే ఎదుర్కొంటే వెళ్ళి మేము పెట్టుకోవడం మాకు ప్లేస్ లో వాళ్ళు మేడ మీద ఉన్నారు కాబట్టి మేము కింద ఉండేవారు. దాని మీద అక్కడ నుంచి ఫుడ్ అది తాళ్ళు కట్టి పంపించి హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఉన్నారు సీతారామ శాస్త్రి ఫ్యామిలీస్, అమ్మగారు వాళ్ళు అప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 90లో వచ్చిన వరకే మమ్మల్ని బాగా ఆడుకున్నారు. మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసారన్న ఆయన్ని? లాస్ట్ టైం అంటే గీతిగా అంటే వైజాగ్ లో ఇంకొక తమ్ముడు అలా రిలేషన్ తమ్ముడు కూతురికి పెళ్లి అయితే అప్పుడు వైజాగ్ వచ్చారండి. అప్పుడు ఆయన కలిసి అప్పుడు వైజాగ్ అయింది. ఈనాడు ఆఫీస్ కి ఎదుర్కొంటా ఒక పెద్ద కళ్యాణం ఉంది, అందులో అయింది మ్యారేజ్. మీతో లాస్ట్ అప్పుడు ఆ రోజే ఏం మాట్లాడారు? అన్ని జస్ట్ ఎలా ఉన్నా బాగున్నారు కదా, గుర్తు పట్టకపోవడం ఉన్నది ఆయన చరిత్రలో లేదు. అయితే యాక్చువల్లీ ఆయన పాటలు కూడా అద్భుతమే. అదే కదా ఇప్పుడు ఆయనకి అంత పేరు రావడానికి కారణం. ఎక్సలెంట్ మాట్లాడుతున్నారు. మాస్టర్ సత్యారామ మాస్టర్ ఈయన బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు బాగా క్లోజ్. సత్యారామ మాస్టర్ అంటే ఆయనకి అభిమానం, మొత్తం ఇంటర్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు, ఒక సభ్యుడు అనమాట ఆయన ఇంట్లో. సత్యారామ మాస్టర్ అంటారు. వైజాగ్ ఆయన వస్తుంటాడు. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన కలుస్తుంటాను, ఇద్దరు మాట్లాడుకోవడం ఈయన గురించే చర్చ ఎక్కువ జరుగుతుంటారు. ఆయన ఉన్నప్పుడు అలా ఉన్నది నాకంటే ఎక్కువ ఆయన ఎందుకంటే సంజయ్ ఉండేవాడు కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువ ఆయన గురించి ఎక్కువ చెప్తుంటాడు. కానీ మీరు ఆయన ఒక సామాన్య పర్సన్ నుంచి ఒక సెలబ్రేట్ అయ్యే వరకు మీరు సెలబ్రేట్ చిన్న పని నా దృష్టిలో అయితే. సెలబ్రిటీ అనేది కూడా చిన్న పని నా దృష్టిలో. ప్రపంచ దేశానికి కూడా తెలుగు పదాలు ఎలాగో కూడా వాడుకోవచ్చు అని సంస్కృతి నుంచి తీసుకొచ్చి ఒక పాట రాశాడంటే దాన్ని ఆలోచించాడు. అంటే ఒక చిన్న స్థాయి నుంచి వేదాంతులు కూడా ఆ పాటని ఆలోచించే పదాలు ఆయన వాడేవాడు, చిన్న చిన్న పదాలు వాడేవాడు కాదు. అంత రిలేషన్ అంటే సంస్కృతిని తెలుగుని మిక్స్ చేసుకుంటూ ఆ పదాలు ఎలా ఉండాలనేది కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద గాయకులు రచయితలే కాదు, వేదాంత పండితులు కూడా దాన్ని ఎలా అయితే అర్థం చేసుకోవాలో ఆ విధంగా రాసి విడుదల చేసేవాడు. అంతేగాని మామూలు ఏ పదాలు రాసేసి సినిమా పదాన్ని చూసుకున్న రీతిలో ఎప్పుడు కూడా రాయలేదు. ఒక్కొక్క పదం ఒక్కొక్క ఆలోచించే పదాలు. ఆల్రెడీ చిన్న స్టూడెంట్స్ నుంచి కూడా అది ఆలోచించే పదాలే. వేదాంతులు పండితులు కూడా ఆలోచింపు చేసే పదాలు. ఆచార్య ఉండేవారు, వాళ్ళు బాగా రాసేవారు. తర్వాత ఒక వెలుగు అంటే సినీ ఫీల్డ్ మార్చారు. తెలుగు సాహిత్యాన్ని స్థాయికి తీసుకెళ్లారు, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు, మామూలు స్థాయికి తీసుకెళ్లారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 1985 వరకు అనకాపల్లిలోనే ఉండేవారంటండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీధులన్నీ ఆయన ఒకప్పుడు తిరిగినవేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీధి పేరు వేల్పుల వీధి అండి. ఈ వీధిలో ఎర్రంశెట్టి సత్యారామ మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారండి. సీతారామ శాస్త్రి గారు సత్యారామ మాస్టర్ ఇంటి దగ్గర కూడా ఎక్కువగా ఉండేవారంటండి. ఆ టైంలో ఈ వీధిలో ఆయన నడుచుకుంటూ వెళ్ళేవారనేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా మంది అయితే చెప్తున్నారండి. ఆయన ఈ వీధిలో ఉన్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏటి దగ్గరికి వెళ్లి ఆయన పాటలు అనేవి రాసుకునేవారంటండి. ఇక ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం చూసారా, ఇక్కడ కూడా ఆయన ఎక్కువ కూర్చుని పాటలు అనేవి రాసుకునేవారంటండి. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఆయన చేతిలో ఒక సంచి ఉండేదంటండి. ఆ సంచిలో పెన్నులు పుస్తకాలు ఉండేవంట. ఇంకా ఆయన ఎప్పుడు పాటల గురించి ఆలోచించేవారంటండి. ఎర్రంశెట్టి సత్యారామ మాస్టర్ గారు సీతారామ శాస్త్రి గారు చాలా క్లోజ్ గా ఉండేవారంటండి. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందామని నేను ట్రై చేశానండి. కాకపోతే సత్యారామ మాస్టర్ గారు ఇక్కడ అనకాపల్లిలో ఉండటం లేదని చెప్పారు.